ఇదైతే చాలా పెద్ద బిజినెస్ మామ, ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటది. సో మామ ఇప్పుడు మీకు అప్రాక్స్ గా ఈ సైట్ వాళ్ళు పర్ డే ఎంత సంపాదిస్తారో చూపిస్తాను చూడండి. 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore, 2,190 crores వస్తుంది. 2,190 crores వస్తుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చి 8:30 అవుతుంది మామ. ఇప్పుడే రెడీ అయిపోయాం అనమాట. ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళిపోతున్నాం సైడ్కి. అండ్ ఆల్సో ఈరోజు సండే అనమాట. మేమైతే సండే కూడా వర్క్ చేయాల్సి వస్తుంది ఇక్కడ వర్క్ కంప్లీట్ చేయడానికి. ఈరోజు సైట్లో తినడానికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్తాం అనమాట. బిస్కాఫ్ చాక్లెట్, బిస్కెట్స్, స్నిక్కర్స్ 2. సండే కదా, చూసా మటన్ క్యూ కట్టున్నారు నాయన. ఒరే గాడిదిరా హరి, నేను ముందర నేనుంటే వెనకాల నువ్వు పెద్ద. సరే పోయి ఏదైనా ఉన్నావు కదా నువ్వు. చాలా రోజులేదు మామ గాడిదని చూసి కదా. సో మామ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చామన్నమాట. ఒక ప్లానింగ్ జరుగుతా ఉంది మామ ప్రజెంట్ ఇప్పుడు. ఎరా హరి, చిన్న ప్లాన్ చేస్తా ఉన్నాం. అదేం చూపిస్తాను నేను కూడా, కామెడీగా ఉంటుంది. పోరా రే, ఏం కాదు పోరా, ఎవరు లేరు పోరా. ఎవరు రావట్లేదు చూడరు అసలుకే. ఎద్దరా ఇష్టం. హరి హరి ఇష్టం చేసావురా హరి. భలే దొంగడు మామ నువ్వు. పేపర్ ఎంటీ బిల్స్ తీసుకున్నాం మామ, ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ గా తింటాం. మన కంపెనీలో ఏం అలౌ చేయరు, నాన్ వెజ్ అలౌ చేయరు కాబట్టి మనం వెజ్ బిల్స్ రాసి బిల్ సబ్మిట్ చేస్తాం అనమాట. చేయకూడదు పనులు తప్పురిదా. అసలు నచ్చలేదు మామ నాకైతే ఫుడ్. మామ కూడా అంతే. ఏమో మొత్తం 250 రూపాయలు. అసలు వాడ తిన్న కూడా తినలేదు మేమైతే. 25 రూపాయలు, 50 రూపాయలు బొక్క. ఇప్పుడే బస్సు ఎక్కామామ. టెంపరేచర్ చూస్తా ఉన్నాం బయట. ఆర్కాడ్లో 39 ఉంది. కరెక్ట్ 3 గంటలకైతే 41. 3 గంటలకి మేము పని చేయాలనుకున్నాం అసలుకి ఈరోజు. 41 అదే 41 ఉంది. మరి ఫ్రైడే చూడు, థర్స్డే చూడు 46 అంటే వెళ్తుంది. థర్స్డే 46 అవుతుంది. ఇంకా అయిపోయింది థర్స్డే అయితే. మనం ఇప్పుడే వచ్చామన్నమాట సైట్కి. ఎండ అయితే ఫుల్గా ఉంది. నేను లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఫుల్ వాన పడింది నిన్న. సో అందుకని ఇప్పుడు ఎండ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో అందులో నేను ఎరుపప్పులాగా బ్లాక్ టీ షర్ట్ వేసుకొచ్చాను. మేలు. నువ్వు బ్లాకేనా? అట్లే ఇంకేం చేస్తాం. సరే ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాం. నిన్న వీడియోలో అది భయంకరంగా తిరుగుతా ఉంది హరి. ఓ అని తిరుగుతా ఉంది గాలికి. ఇప్పుడు స్లో ఉంది. సో మా అమ్మ చికెన్ బిర్యానీ అనమాట ఇక్కడ క్యాంటీన్లో ఈరోజు. సండే కదా, సండే స్పెషల్. అంతే, కంపల్సరీ అయిపోయింది. సో ఇదైతే చాలా పెద్ద బిజినెస్ మామ. ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకి కొన్ని 4-5 years లోనే రిటర్న్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా మిగతా ఇంకా పైన ఉండేవంతా వాళ్ళకి ప్రాఫిట్. సో మామ ఇది ఒక 1 మెగావాట్ ప్లాంట్ అనుకో. ఒక కేవీలో 1 కిలోవాట్లో 5 యూనిట్స్ జనరేట్ అవుద్ది పర్ డైలీ. సో అట్లా 1 మెగావాట్కి ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతాయి. సో మామ ఇప్పుడు మీకు అప్రాక్స్ గా ఈ సైట్ వాళ్ళు పర్ డే ఎంత సంపాదిస్తారో చూపిస్తాను చూడండి. సరే, ఇది 1 మెగావాట్ డివైడెడ్ బై 1000. ఇది 1 కిలోవాట్. ఇది కిలో అంటే 1000 ఇంటూ 5 అంటే 5 యూనిట్స్ అంటే 5000 యూనిట్లు జనరేట్ అవుద్ది 1 మెగావాట్ లో. సో 1 ఇంటూ తక్కువలో తక్కువ ఒక 5 రూపాయలు అనుకున్నా కానీ, సరే 4 రూపీస్ వేలే, 4 రూపీస్ వేసుకున్నా కానీ ఒక్క మెగావాట్కి 20,000 వస్తుంది అనమాట వీళ్ళకి ఒక్క రోజుకి. అట్లా ఇక్కడ ఎన్ని మెగావాట్లు ఉన్నాయి? 12 మెగావాట్ ఉంది. 12 మెగావాట్ అనుకుంటే ఒక్క రోజుకి మామ వాళ్ళకి 2,40,000 వస్తాయి అనమాట. 4 రూపీస్ వేసుకుంటే పర్ యూనిట్. మేము అందులో 4 రూపీస్ వేసామన్నమాట. ఇది స్టేట్ టు స్టేట్ వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చి తమిళనాడులో నాకు తెలిసి ఒక 5 రూపీస్, 5.5 రూపీస్ అలా ఇస్తారనుకుంటా. మహారాష్ట్ర, గుజరాత్ అక్కడ వేరు ఉంటుంది. సో మేము తక్కువలో 4 రూపీస్ వేసాం కాబట్టి 2,40,000 వచ్చింది అనమాట పర్ డే. సరే ఇప్పుడు అర్థమైంది నీకు. అట్లాంటిది ఇప్పుడు అది 365 days వేస్తే ఎంత వస్తుంది? 8 crores ఎంత వస్తుంది? 87 crore. అది 6 lakhs 60 70 1 100,000 10,000 lakh 10 lakhs 8 crores 76 lakhs 8 crores 76 lakhs వస్తున్నాయి 1 year కి. దీనికి 25 years ఉంటుంది వారంటీ. 25 years అయితే ఎంత వస్తుంది? 1
10,000 lakh 10 lakh 10 crore అంతేనా? అంతే 2 మిలియన్ దగ్గరలో. 100 1000 10,000 lakh 10 lakh crore 10 crore 2,190 crores వస్తుంది. 2,190 crores వస్తుంది 25 years కి. కానీ అలా జరగదు అనమాట. ఎందుకంటే ఇలా ఎప్పుడు జరగద్దండి, 5 యూనిట్స్ బాగా సన్ ఉండే టైంలోనే జరగద్ది. అండ్ ఇక్కడ సమ్మర్లో మాక్సిమం ఒక 5 యూనిట్స్ నుంచి 7 యూనిట్స్ వరకు కూడా జనరేట్ అవుద్ది. కాకపోతే వింటర్లో ఒక 1-2 యూనిట్స్ కూడా జనరేట్ అవ్వదు అనమాట. సో వింటర్లో వాళ్ళకి లాసే. అండ్ ఆల్సో ఇట్లా మబ్బుగా ఉండి వర్షం పడుతూ ఉంటే అసలు జనరేట్ అవ్వదు అనమాట. సో అందుకని దీంట్లో లాసెస్ కూడా ఉంటాయి. ఓన్లీ సమ్మర్లో మాత్రం సూపర్గా జనరేషన్ అవుద్ది అనమాట. అండ్ ఆల్సో ఇవి 25 yearsకి క్యాలిక్యులేట్ చేశాడు కదా. 25 yearsకి మాడ్యూల్ ఒకేలాగా జనరేట్ చేయదు. ఎందుకంటే ఇవి డిగ్రేడేషన్ అవుతూ ఉంటాయి పర్ ఇయర్కి ఒక 2%, అండ్ నెక్స్ట్ ఇయర్కి 1% అలా డిగ్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మీకు ఇంకా ఈజీ చెప్పాలంటే ఒక 5 యూనిట్స్ జనరేట్ చేసిందంటే ఈ ఇయర్ మొత్తం, నెక్స్ట్ ఇయర్ ఒక 4.5 యూనిట్స్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఒక 0.5-1% అలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి మాడ్యూల్స్లో. సో లాస్ట్ వీడియోలో నేను సోలార్ ఎలా వర్క్ అవుద్ది ఏంది కథ అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ వీడియో మిస్ చేయండి, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియోలోనే కమెంట్ చేయండి, ఆ వీడియోలోనే కమెంట్ చేయండి. నేను రెండు చూస్తాను. దాని ప్రకారంగా నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? అంటే మామ నీకు తెలిసింది ఏమన్నా మా అన్నోళ్ళు చెప్పకూడదా? నాకంతా తెలిసింది చెప్పేసాను. తెలిసిందంతా నేనే చెప్పేశానా? అదనమాట. ఇప్పుడు వచ్చేసాం అనమాట రాణిపేట సైట్ నుంచి. 2 బస్సులు మారి వస్తూ సపోర్ట్ జ్యూస్ కూడా తాగేసి వచ్చాను. సో ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి. సెట్ అంతా చూడండి ఉప్పు పట్టిపోయింది, అసలు తెల్లగా అయిపోయింది. సో చెమట అంతలా పోసింది అనమాట ఈరోజు. సో ఇంకెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలన్నమాట. సో ఈరోజు వీడియో ఏదో అనుకున్నాను, ఏదో అయిపోయింది అనమాట. కానీ పర్లేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను కొంచెమైనా కానీ. సో అదనమాట ఈరోజు వీడియోలో మందల. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బాయ్.